హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను చేప ఫ్రైని ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు ఈ వీడియోలో చూపెడతాను. చూసేద్దాం రండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా కారం, ఒక చిన్న స్పూన్ లవంగాల పొడి, పచ్చి ధనియాల పొడి, ఒక స్పూన్ ఉప్పు, తర్వాత కొద్దిగా అల్లం, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు, తర్వాత కొంచెం నిమ్మకాయను కూడా పిండుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్రను తీసుకొని దానిపైన పెట్టాలి. ఈ మట్టి పాత్ర వేడెక్కిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కలను తీసుకొని మనం ఇప్పటి వరకు కలిపి పెట్టుకున్న ఉప్పు కారాన్ని ఇదిగో ఈ విధంగా వీడియోలో చూపెట్టినట్టుగా ముక్కలకు అంటేటట్టుగా అద్దుకొని ఈ మట్టి పాత్రలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టాలి, ఎందుకంటే ఫుల్గా పెట్టినట్టయితే చేప ముక్కలు మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపెట్టినట్టుగా ఫ్రై చేసుకోవాలి. చేప ముక్కలన్నింటినీ కూడా ఈ విధంగా ఉప్పు కారం అంటేటట్టుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలను తీసి ఇందులో వేసుకుంటూ దోరగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో చేప ముక్కను ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. ఇప్పుడు మనకు చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా అన్ని ముక్కలను కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.